డైట్‌లో ఉన్న వాళ్ళకి ముందే వార్నింగ్ ఇస్తున్నా. ఈ రెసిపీ కనుక మీరు తిన్నారనుకోండి, మీ డైట్ క్యాన్సిల్ అయిపోతుంది. గంగార్పణం అయిపోతుంది. పన్నీర్‌కి ఏదైనా టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది స్టార్టర్స్‌లో అంటే అది మష్రూమ్సే అనమాట. సో, ఇవాళ మనము మంచిగా ఘాటుగా, స్పైసీగా, పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా చిల్లీ మష్రూమ్ చేసుకుందాము. ఈ చిల్లీ మష్రూమ్ చేసుకోవడం చాలా సింపుల్, చాలా ఈజీగా ఉండిద్ది. సో, మీరు రెగ్యులర్‌గా ఎప్పుడు రెస్టారెంట్‌కెళ్ళినా వెజిటేరియన్ స్పెషల్‌గా నేను చూసిన నా ఫ్రెండ్స్ అందరిలో పన్నీర్ ఆర్డర్ చేస్తారు, లేకపోతే క్రిస్పీ కార్న్ ఆర్డర్ చేస్తారు. ఇంకేవి తినరనమాట. కానీ ఒక్కసారి మీరు ఈ చిల్లీ మష్రూమ్ ట్రై చేయండి. ఈ స్టైల్‌లో మీరు ఇంట్లో చేసుకొని తినండి. మీరు మష్రూమ్స్‌కి ఫ్యాన్ అయిపోతారనమాట. సో, మష్రూమ్స్ అంటే నాకు కొంచెం సాఫ్ట్ కార్నర్ అనమాట. ఎప్పుడైనా మష్రూమ్స్‌తో మంచి రెసిపీస్ చూపిస్తాను. ఎందుకంటే చాలా తక్కువ మంది తింటారు. సో, తినేవాళ్ళు పర్ఫెక్ట్ రెసిపీ తిన్నారనుకోండి వాటికి ఫ్యాన్ అయిపోవాలి. సో, అందుకని ఇవాళ నా ఫేవరెట్ రెసిపీ చూపిస్తున్నాను. నేను డైట్‌లో ఉన్నా, కాకపోతే మీకు కంపల్సరీగా ఒక మంచి మష్రూమ్ రెసిపీ చూపించాలని చెప్పి చేస్తున్నాను. సో, లిమిట్‌లో తినండి, మంచిగా వర్కౌట్ చేసుకోండి, క్యాలరీస్‌ని బ్యాలెన్స్ చేసుకోండి. ఈ చిల్లీ మష్రూమ్ చేసుకోవడానికి నేను మిల్క్ మష్రూమ్స్ వాడుతున్నాను. బటర్ మష్రూమ్స్ అంటారు వీటిని. మిల్క్ బటర్ మష్రూమ్స్ అని కూడా అంటారు. సో, మార్కెట్లో మీకు 30-40 రూపీస్‌కి ప్యాకెట్ దొరుకుతుంది. అన్ని రైతు బజార్లలో, సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది. సో, మష్రూమ్స్ కొనుక్కొచ్చినప్పుడు ఏంటంటే ఒక్కోసారి దీనికి ఇక్కడ చూసుకుంటే నల్లగా అక్కడక్కడ డాట్స్‌లా కనిపిస్తూ ఉంటుంది. సో, చాలామంది చూసి దుమ్ము ధూళి అనుకుంటారు. కాదు, ఇది కోకోపీట్ అనమాట. మష్రూమ్స్ అనేవి చాలా స్టెరైల్ కండిషన్స్‌లో, ఐడియల్ కండిషన్స్‌లో పెంచుతారు. సో, వీటికి కోకోపీట్లో పెంచుతారు కాబట్టి ఒక్కోసారి హార్వెస్ట్ చేసినప్పుడు, ప్యాకేజ్ చేసినప్పుడు లైట్‌గా మట్టిలాగా అంటుకునిద్ది. సో, మష్రూమ్స్‌ని ఎప్పుడైనా జస్ట్ వండుకునే ముందు మాత్రమే వాష్ చేసుకోవాలి. మీరు కడిగి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నారనుకోండి, వీటన్నిటికీ ఇలా జిగురు స్లైమీగా వచ్చేస్తుంది. సో, జస్ట్ బిఫోర్ యూజింగ్ ఓన్లీ మష్రూమ్స్‌ని వాష్ చేసుకోవాలి. ఈ నల్లది కూడా పోవడానికి ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే మేము రెస్టారెంట్స్‌లో వాడేది, మష్రూమ్స్ పైన కొంచెం గోధుమ పిండి వేసేయండి. ఇలా కొంచెం గోధుమ పిండి వేసేసి డ్రైగానే వాటిని మొత్తం రబ్ చేసేయండి. ఇలా గోధుమ పిండిని మష్రూమ్స్ పైన రబ్ చేయడం వల్ల దాని పైన ఉన్న దుమ్ము ధూళి అంతా ఊడి ఆ గోధుమ పిండికి వచ్చేసిద్ది అనమాట. సో, తర్వాత మనం వాష్ చేసుకుంటే మనకు చాలా నీట్గా, క్లీన్గా మష్రూమ్స్ రెడీ అయిపోతాయి. ఇలా పొడి పిండి మష్రూమ్స్ పైన వేసేసుకొని దీన్ని ఒక 30 సెకండ్స్ ఇలా నీట్గా చేతుల మధ్యలో రబ్ చేసేసుకోండి. ఇలా టాస్ చేసుకుని ఈ మష్రూమ్ని మంచినీళ్ళతో కడిగేసుకోండి. నిండా మునిగేలాగా నీళ్లు పోసేసేయండి. నీళ్లు పోసేసి మన మష్రూమ్స్ని రబ్ చేసేయండి. సో, మొత్తం వీటికి ఉన్న దుమ్ము ధూళి మొత్తం అంతా ఆ వాటర్లోకి వెళ్ళిపోతుంది. ఇలా చక్కగా కడిగేసుకుని ఈ మష్రూమ్స్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఈ వాటర్లో ఆ దుమ్ము అదంతా ఇందులోకి వచ్చేసింది. సో, ఈ వాటర్ని పడేద్దాం. మష్రూమ్స్ అనేవి చాలా డెలికేట్ అనమాట. ఇవి కుక్ అయిన తర్వాత లిటరల్గా చికెన్కి ఎలాంటి టెక్స్చర్ ఉండిద్దో మష్రూమ్ కూడా అలాంటి టెక్స్చర్ ఉండిద్ది. సో, దీనిపైన మనకు మంచిగా క్రిస్పీగా అవుటర్ లేయర్ కావాలి కాబట్టి ఒక మంచి బ్యాటర్ చేసుకుందాము. చాలా సింపుల్ బ్యాటర్ అనమాట. ఈ బ్యాటర్ని మీరు చిల్లీ మష్రూమ్కి వాడుకోవచ్చు, మష్రూమ్ 65, సో వేటికైనా వాడుకోవచ్చు. ప్రాన్స్తో అయినా చేసుకోవచ్చు, చికెన్తో అయినా చేసుకోవచ్చు. సో, ఈజీ రెసిపీ అనమాట. ఒక బౌల్లో 1/2 కప్ మైదా, 1/2 కప్ కార్న్ స్టార్చ్, ఒక 1/2 స్పూన్ అంతా బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ ఫ్లేవరింగ్ సాల్ట్, చిటికెడు మిరియాల పొడి, సాల్ట్. ఇప్పుడు దీంట్లో వేసే ఇంగ్రీడియంట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. చూడడానికి చాలా సిల్లీగా ఉంటుంది కానీ ఇట్ మేక్స్ సో మచ్ డిఫరెన్స్ అనమాట. సో, దీంట్లో ఐస్ క్యూబ్స్ అనమాట. ఐస్ క్యూబ్స్ ఎందుకు వేస్తామంటే ఈ బ్యాటర్ చల్లగా ఉండాలి మనకి ఫ్రై చేసినప్పుడు. కొన్ని ఐస్ ముక్కలు వేసుకొని దీంట్లో నీళ్లు పోసేసుకొని ఒక పల్చటి బ్యాటర్లా కలిపేసుకోండి. ఇలా ఐస్ ముక్కలు కొన్ని నీళ్లు పోసేసుకొని ఇలా ఒక సన్న కోటింగ్ అయ్యేలా కలుపుకోవాలి బ్యాటర్ని. మనం వేళ్ళు ముంచితే చూడండి ఎంత పల్చటి కోటింగ్ వస్తుందో. ఇలా పల్చటి కోటింగ్ వచ్చేలా ఉండాలి. సో, ఐస్ ముక్కలు ఉండడం వల్ల చాలా చల్లగా ఉండేది బ్యాటర్. దీంట్లో మనం మష్రూమ్ వేసేసుకుందాం. జాగ్రత్త, వేసేటప్పుడు ఐస్ ముక్కలు వేయకండి ఫ్రై చేయడానికి. నూనె వేడిగా ఉందా చెక్ చేసుకోండి. కొంచెం బ్యాటర్ వేయగానే ఇలా పైకి వచ్చేయాలి మనకి. ఇప్పుడు దీంట్లో మనం ఒక్కొక్క మష్రూమ్ వేసుకుందాము. ముక్కలు వేసే ముందు మంట కొంచెం పెంచండి, ఎందుకంటే ఐస్ కోల్డ్ బ్యాటర్ కాబట్టి ఆయిల్ చల్లగైపోయే ఛాన్స్ ఉండిద్ది. సో, ఇందులో పట్టినన్ని వేసుకోండి. సో, నేను 2 బ్యాచెస్లో ఫ్రై చేసుకుంటున్నాను. మష్రూమ్స్ అనేవి చాలా ఫాస్ట్గా తొందరగా ఫ్రై అయిపోతాయి అనమాట. మీకు 2 మినిట్స్లో లిటరల్గా 2 మినిట్స్ స్టాప్ వాచ్ పెట్టుకోవచ్చు, అంత ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. చూడండి, అంత పల్చటి కోటింగ్ ఇచ్చినా కానీ ఎంత బ్యూటిఫుల్గా కోట్ అయిందో. సో, వీటిని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాం. మష్రూమ్స్లో ఆల్మోస్ట్ 80-85% వాటరే ఉండేది అనమాట. సో, మనకు ఫ్రై చేసుకున్నప్పుడు ఇలా బాగా టపటపడా సౌండ్ వచ్చి కొంచెం ఆయిల్ బయటకు కూడా స్పిల్ అవుతుంది. కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. సో, ఇలా బ్యూటిఫుల్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం. సో, మనం దీంట్లో వేసేటప్పుడు బూందీలా పక్కన పడుతుంది కదా చిన్న చిన్న తోక ముక్కలు, అవి తింటేనే అర్థమైపోతుంది ఎంత క్రిస్పీగా ఉందో. క్రిస్పీయెస్ట్ బ్యాటర్ అనమాట ఇది. సో, ఇదే విధంగా ఇంకో బ్యాచ్ కూడా వేసేసుకుందాం. ఆయిల్ అనేది మీడియం హాట్లో ఉండాలి, లేకపోతే ఇవి మనకి మంచిగా క్రిస్పీగా రావన్నమాట. అండ్ చెప్పాను కదా, ముక్కలు వేయగానే ఆయిల్ టెంపరేచర్ పెంచాలి.
ఈ రిమైనింగ్ బ్యాటర్ ఉంది కదా, ఇది ఆల్మోస్ట్ టెంపురా బ్యాటర్ అనమాట. మీరు జాపనీస్ ఫుడ్ తింటే మీకు తెలుస్తుంది. సో ఆ టెక్నిక్ ఇన్స్పైర్ అయ్యి చేస్తున్నాను అనమాట. మీరు ప్రాన్స్ అద్దీ వేసుకున్నా, చికెన్ అద్దీ వేసుకున్నా కానీ చాలా క్రేజీగా ఉంటుంది ఈ బ్యాటర్. సో కంపల్సరీగా ప్రాన్ టెంపురా చూపిస్తాను, నా ఫేవరెట్ అనమాట. మరోసారి చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఈ మష్రూమ్ని మంచిగా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకుందాం. చూడండి ఎంత క్రిస్పీగా ఫ్రై అయ్యాయి మన మష్రూమ్లు, సాఫ్ట్గా జ్యూసీగా తయారయ్యాయి. సో ఇప్పుడు మనం ఈ రెగ్యులర్ మష్రూమ్ని చిల్లీ మష్రూమ్లా కన్వర్ట్ చేసుకుందాము. చిల్లీ మష్రూమ్ చైనీస్ డిష్ ఎవరు తినే వాళ్ళకైనా ఫేవరెట్ ఉండిద్ది అనమాట. అట్టాగా మీఠాగా స్పైసీగా క్యాప్సికమ్తో చాలా క్రేజీగా ఉంటుంది. సో ఇది స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం ముందుగా ప్యాన్లో కొంచెం ఆయిల్ జాగ్రత్తగా వేసుకోండి. ఆయిల్లో వెల్లుల్లి, అల్లం ఈ రెండు మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. మీరు ఏ ఇండో చైనీస్ రెసిపీ చేసినా ఫ్రెష్గా చాప్ చేసేసుకోండి, ఫుల్ ఫ్లేవర్ బయటకు వస్తుంది. అలానే కొన్ని ఉల్లిపాయలు, వీటిని ముందుగా నూనెలో లైట్గా వేయించుదాం. ఇవి లైట్గా వేగుతున్నప్పుడు దీంట్లో ఉల్లిపాయలు, పండుమిరపకాయలు, గ్రీన్ క్యాప్సికమ్. సో మీ దగ్గర కలర్డ్ క్యాప్సికమ్స్ ఉంటే అవైనా వేసుకోండి. కొంచెం మనకి ఆ తెలుగు నెలకి ఆ స్పైసీ కిక్ యాడ్ చేస్తుంది. సో వీటన్నింటినీ పెద్ద పెద్ద ముక్కల్లో కట్ చేసుకున్నాం కదా, వీటిని వేసేసుకుందాం. కూరగాయలు లైట్గా వేగుతున్నాయి కదా, దీంట్లో ఇప్పుడు మనం సాసెస్ వేసుకుందాము. స్టార్టింగ్ విత్ సోయా సాస్, లైట్ సోయా సాస్ వేసుకున్నాను, టొమాటో కెచప్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, కొంచెం పెప్పర్ పౌడర్. ఇలా లైట్గా కొంచెం నీళ్ళు కానీ స్టాక్ కానీ వేసుకుంటే మనకు టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది. అలానే ఇందులో బ్రౌన్ షుగర్. ఈ సాస్ని చక్కగా కుక్ చేసుకోండి. ఇది కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత దీంట్లో మనం మష్రూమ్ ముక్కలు వేసుకుందాం. మనకి సాస్ ఎప్పుడైతే ఇలా చిక్కగా వచ్చి మంచిగా పెద్ద పెద్ద బబుల్స్ వస్తున్నాయో ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకుందాము. ఎందుకంటే మనం వేసుకున్న అన్నింటిలో ఉప్పు ఉండిద్ది. చిల్లీ సాస్లో, సోయా సాస్లో అన్నిట్లలో ఉప్పు ఉండిద్ది కాబట్టి ఉప్పు చాలా జాగ్రత్తగా వేసుకోండి. సో కొంచెం ఉప్పు వేసేసుకొని ఒక సగం చెక్క నిమ్మరసం, నేను వెనిగర్ వేయలేదు కాబట్టి నిమ్మరసం వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మష్రూమ్ ముక్కలు, వీటన్నిటిని వేసి టాస్ చేసేయండి. ఇలాంటి ఇండో చైనీస్ డిష్లు ఎప్పుడు చేసినా కానీ మంట అనేది చాలా హైగా ఉండాలన్నమాట. కింద ఎంత వేడిగా ఉంటే మనకు అంత ఫాస్ట్గా డిష్ అయిపోతుంది, అంత టేస్టీ కూడా ఉండిద్ది అనమాట. సో చూడండి ఆ మష్రూమ్ ముక్కలు ఆ సాస్ అంతా బ్యూటిఫుల్గా పీల్ చేసుకున్నాయి. డిష్ అంతా రెడీ అయిపోయింది. సాస్ అంతా పర్ఫెక్ట్గా డ్రై అయిపోయిన తర్వాత దీంట్లో కొన్ని స్ప్రింగ్ ఆనియన్ వేసుకుందాము. ఇలా చివరిలో స్ప్రింగ్ ఆనియన్ వేసుకుంటే చాలా బ్యూటిఫుల్ టేస్ట్ని యాడ్ చేస్తుంది. సో వేసుకొని చివరిగా ఒక్కసారి టాస్ చేసుకుందాం. సో బ్యూటిఫుల్ చిల్లీ మష్రూమ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకుందాం. చూసారుగా చాలా సింపుల్గా చేసేసుకున్నాము. పైన క్రంచీగా, లోపల జ్యూసీగా. ఎప్పుడు నాన్ వెజ్ ఇష్టంగా తినే నేనే చెప్తున్నాను, ఇది వెజ్జా నాన్ వెజ్ స్నాక్ అని చెప్పి అంత టేస్టీగా ఉండిద్ది. సో తప్పకుండా ట్రై చేయండి సింపుల్ రెసిపీని. ఇది చేసుకుని ఎంబడే తినేసేయాలన్నమాట. చేసుకొని సాయంత్రం తింటా అంటే అవ్వదు. దీని ఫుల్ టేస్ట్ ఫ్రెష్గా చేసుకొని ఫ్రెష్గా తినేయాలి. సో డైట్లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా తినండి. ఇంత చేసుకొని ఒకరే తినేయకండి. ఒక ముగ్గురు నలుగురు కలిసి పోర్షన్ షేర్ చేసుకోండి. మంచిగా ఎక్సర్సైజ్ చేసుకోండి, హెల్తీగా ఉండండి. సో మీకు ఇంకేం రెసిపీ కావాలంటే కంపల్సరీగా కింద కామెంట్ చేయండి, తప్పకుండా చేసి చూపిస్తాను.